హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాలంటరీ అకాడమిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆరోగ్యశ్రీ యాప్లో ఏ విధంగా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు మలేరియా వచ్చినప్పుడు మనకు అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా మన అకౌంట్కి వేస్తున్నారనమాట. అలా ఏ విధంగా చెక్ చేసుకోవాలండి ఈ వీడియోలో చేసుకుందాం. చాలా ఇన్ఫర్మేషన్లు అయితే ఈ యాప్లో ఉంటుంది. మనం ఆరోగ్యశ్రీ యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది చూడండి. ఓటీపీ వెరిఫికేషన్, ఓటీపీ విల్ బి సెంట్ ఆధార్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్. ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఓటీపీ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. వస్తుంది చూడండి. ఓటీపీ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు యొక్క నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబ సభ్యులు పేర్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే కిందన కేసు వివరాలు కూడా రావడం జరుగుతుంది. మా అమ్మగారు ఇక్కడ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఖర్చు ఎంత అయింది అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే ఉందన్నమాట. మీరు కూడా ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సభ్యులు ఆరోగ్య రికార్డు అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ కేస్ ఐడి ఉన్నాయి కదా. ఈ మా అమ్మగారు వెళ్ళి అక్కడ జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళు ఏ పరీక్షలు చేశారు ఇది అన్ని డీటెయిల్స్కి అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి అమౌంట్ అనేది క్రెడిట్ మొత్తం ఇంత అమౌంట్ ఉంటుంది. కార్డు ఇన్స్టాల్డ్ అమౌంట్ మొత్తం ఇంత ఉందన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఆసుపత్రుల వివరాలు, దగ్గరలో ఏమో హాస్పిటల్ ఉంటే దగ్గర హాస్పిటల్ వివరాలు అన్నీ చూపిస్తాయి అన్నమాట. విజయనగరం ఈ విధంగా కొత్తపల్లి ఎక్కడైతే అక్కడ ఈ విధంగా చూడండి. విజయనగరంలో దగ్గర ఉన్న హాస్పిటల్ ఈ విధంగా అయితే చూపిస్తుంది. చాలా హాస్పిటల్ అయితే ఈజీగా అయితే మనం ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మన సమీపంలో ఉన్న అంటే చూడండి, ఒక 4 కిలోమీటర్లు ట్రై చేస్తే చూడండి, క్లిక్ పెడితే మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. చికిత్స వివరాలు ప్రత్యేకంగా ఇక్కడ చూడండి. ఏ చికిత్స కావాలన్నా ఆ చికిత్సకి ఎంచుకొని ఏ రకమైనది అంటే ఆ రకమైన హాస్పిటల్ కావాలో దగ్గరలో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పథకం వల్ల మనకు ఉపయోగాలు చూడండి. ఏ పథకం ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనేది కింద చూడండి. ఇదొక కేటగిరీ, ఇదొక స్కీము. ఈ స్కీమ్స్కి అన్నీ మన ఆరోగ్యశ్రీ కార్డు అనేది వర్తిస్తుంది అనమాట. చాలా ఉన్నాయి. మినిమం ఒక 30-40 సర్వీస్ దగ్గరలో ఉన్నాయి. ఈ సర్వీస్కి అన్నీ ఆధార్ కార్డు అయితే ఆరోగ్యశ్రీ కార్డు అయితే వర్తిస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఈ సంప్రదించి మీద క్లిక్ చేసి ఇక్కడ ఆరోగ్యశ్రీ వారికి హెల్ప్ లైన్ కానీ ఏదైనా మనం గ్రీవెన్స్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ వివరాలు, ఎవరెవరో ఎక్కడ అనేది మొత్తం ఇక్కడ చైర్మన్, దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ సంబంధించి చైర్మన్ ఎవరు, దీనికి సంబంధించి మినిస్టర్ ఎవరు, మన డిస్టిక్ ఇవన్నీ అంతా ఉంటాయన్నమాట. ఇక్కడ సంబంధించి ఇవన్నీ వివరాలు మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.